హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఏపీ గవర్నమెంట్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనే పేరు ఉంది కదా, ఆ పేరుని ఏపీ కౌశలం సర్వేగా మార్చింది. సో మార్చింది కాబట్టి 10వ తరగతి నుంచి పీజీ వరకు ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి మీ సర్వే చేయించుకోవాలన్నమాట. అయితే ఈ సర్వే డేటు ఆగస్టు ఈ నెల 25 వరకు ఇచ్చారనమాట. 25తో గడువు ముగుస్తుందని చెప్పారు. అయితే మళ్ళీ ఆ డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తారు. కాబట్టి మీరేంటంటే డైరెక్ట్గా మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసుకోవచ్చు. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పేరుని ప్రభుత్వం ఏపీ కౌశలం సర్వేగా పేరు మార్చిందనమాట. అది 25 వరకు ఇచ్చింది. ఆగస్టు 25 వరకు గడువు ఇచ్చింది. అయితే నిరుద్యోగులకి చాలామందికి ఈ విషయం తెలియదు, ఇంటిమేషన్ వారి వరకు వెళ్ళలేదనమాట. అందువల్ల ఈ సర్వే చాలామంది చేసుకోలేదు. కాబట్టి గవర్నమెంట్ ఈ డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా వెళ్ళి ఈ సర్వే అనేది చేసుకోవచ్చు. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, పీజీ వరకు కూడా. మొన్నటి వరకు కూడా ఏంటంటే కొన్ని క్వాలిఫికేషన్స్ మాత్రమే ఉండేవి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని మార్పులు చేసింది ఈ సర్వేలో. ఏంటంటే పెర్ష్యూయింగ్ అంటే చదువుతున్న వారు కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మీరు 10th అయ్యింది, ఇంటర్ చదువుతున్నారు, లేదా ఇంటర్ అయ్యింది, డిగ్రీ చదువుతున్నారు, ఈ పెర్ష్యూయింగ్ చదువుతున్న వారికి కూడా ఆప్షన్ వచ్చింది. అంతేకాదు 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ వీళ్ళు కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ ఏపీ కౌశలం సర్వే అనేది చేసుకోండి. దీనికి ఏంటంటే ఆధార్ లింక్ మొబైల్తో నెంబర్తో సంప్రదించి మీరు నమోదు చేసుకోవాలి. ఒక నెంబర్ మీరు ఇచ్చినట్టయితే దానికి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పాలన్నమాట. ఇంతకీ ఏంటి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా అంటే, గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఏంటంటే మన సర్వే చేసిన తర్వాత వాళ్ళు మన స్కిల్స్, నైపుణ్యాన్ని గుర్తించి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్లాన్ చేస్తారనమాట. దానికోసం మెయిన్ ఈ సర్వే. ఆ ఉపాధి ఎలా కల్పిస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడమా, లేదంటే ఎక్కడైనా జాబ్ నోటిఫికేషన్స్ పడినప్పుడు ఈ సర్వే చేయించుకున్న వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి జాబ్ వచ్చేలా చేయడమా, రకరకాలుగా మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అదనమాట ఈ సర్వే యొక్క ముఖ్యాంశం. అయితే ఈ సర్వేని ముందుగా వర్క్ ఫ్రమ్ హోమ్ దాంతో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దీన్ని కౌశలం సర్వేగా మార్చారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి విద్యార్హతలు, అలాగే స్కిల్స్, ఆ జాబ్స్కి వాళ్ళకి ఏ డీటెయిల్స్ కావాలి అనేవి ఈ సర్వే ద్వారా సేకరిస్తున్నారన్నమాట. ఈ సర్వేలో వచ్చిన డేటా ఆధారంగా భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో ఏవైనా ప్రైవేటు లేదా గవర్నమెంట్ వాటిల్లో నోటిఫికేషన్స్ అనేవి పడినప్పుడు వీళ్ళకి ప్రిఫర్ చేయడము, వీటిని తయారు చేయడం, వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఆ స్కిల్స్ డెవలప్ చేయడము, ట్రైనింగ్ ఇవ్వడము, అర్హులైన వారికి ఇంటర్వ్యూలు, నోటిఫికేషన్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం సర్వే యొక్క ప్రధానమైన ఉద్దేశం. అయితే ఈ సర్వే 4 నెలల అంటే ఒక 4 months బ్యాకే ఈ సర్వే అనేది స్టార్ట్ అయింది. అయితే అప్పటికి చాలామందికి తెలీదు. ఇప్పుడు తెలుసుకొని చాలామంది ఏంటంటే వెళ్ళి సర్వే చేయించుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇష్టపడే వారి వివరాలు, అంటే ఎవరైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇష్టపడతారో వారి వివరాలు సేకరిస్తున్నారు. దీనికి వయసు 18 నుంచి 50 సంవత్సరాలు వయసు మధ్యలో ఉండాలి. వీళ్ళ వివరాలు అనేవి సేకరిస్తున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన వారి పేర్లు గుర్తించి మండలాల వారీగా గ్రామ వార్డు సచివాలయాలకు ఈ డీటెయిల్స్ అనేవి పంపించారనమాట. కాబట్టి వివిధ విద్యార్హతలు ఉన్న వారిని గుర్తించారు. చదువులేని వారితో పాటు మిగిలిన వారిని వేరువేరుగా విభజించారు. అంటే చదువులేని వారు కొంతమంది ఉంటారు కదా, వారు కూడా సర్వే చేసి చదువుకున్న వారిని, చదువులేని వారిని వేరువేరుగా విభజించారనమాట. కాబట్టి ఈ కౌశలం మొబైల్ యాప్ అని ఒకటి వచ్చింది. దాని ద్వారా ఏంటంటే ఈ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఈ విద్యార్హత ఈ పత్రాలని పరిశీలిస్తారనమాట. పరిశీలించి తర్వాత
డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆల్రెడీ అవుతుంది కొంతమందికి. ఇంకా ఎవరైతే సర్వే చేయించుకున్నారో లేటెస్ట్గా వారికి కూడా ఆ యాప్లో ఈ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేస్తారు. ఈ విధంగా అనేది ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంతేకాదు ఏపీ గవర్నమెంట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జిఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులు ఒక మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ నిరుద్యోగ వివరాలు అనేవి సేకరిస్తున్నారన్నమాట. ఎవరైతే అర్హులు ఉంటారో వారికి సాంకేతిక శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తారు. ఉద్యోగాలు వారికి ఇస్తారు, ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేవి ఇస్తారు. సో ఇది మెయిన్ థీమ్ అనమాట. ఈ జిఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులు ఆధార్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ద్వారా ఓటీపీ తీసుకొని సర్వే చేస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు పరిశీలిస్తారు. ఏ సంవత్సరం చదివారు, కోర్సు వివరాలు, వచ్చిన మార్కులు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నమోదు చేస్తారు. అంటే ఈ సర్వేలో నమోదు చేసే డీటెయిల్స్ ఇవన్నమాట. ఫస్ట్ మొబైల్ నెంబర్కి, మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పిన తర్వాత మీరు ఏం చదువుకున్నారు, ఆ సర్టిఫికేటు ఏ ఇయర్లో చదువుకున్నారు, ఎన్ని మార్క్స్ వచ్చాయంటే పర్సంటేజు, ఇవన్నీ కూడా అందులో అప్లోడ్ చేస్తారు. దాని తర్వాత టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా చూస్తారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే పక్కా ప్లాన్ అనేది ప్రిపేర్ చేస్తుంది. త్వరలో ఈ పథకం ద్వారా నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలి అనే ఒక మంచి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఈ యొక్క సర్వేని చేస్తుంది. కాబట్టి మీరు ఏంటంటే మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు ఈ ఏపీ కౌశలం లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేసుకోండి. మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు మొబైల్ నెంబరు, మెయిల్ ఐడికి ఓటీపీ అనేది పరీక్షించుకోండి. ఎందుకంటే అక్కడ లైవ్లో వాళ్ళు ఏంటంటే మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ, అలాగే మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వాళ్ళు అడుగుతున్నారు. మొబైల్ నెంబరు ఆధార్కి లింక్ అయిన నెంబర్ అనేది ఉంచుకుంటే చాలా మంచిది. సో ఓటీపీ చెప్పిన తర్వాత మీరు క్వాలిఫికేషన్ యొక్క పేపర్ కూడా మీరు తీసుకువెళ్ళండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ పర్సంటేజ్ ఏంటి, ఏ ఇయర్లో చదువుకున్నారు, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు, ఆ తర్వాత మీరు ఏ లాంగ్వేజెస్ మీకు వచ్చు అన్న డీటెయిల్స్ కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు ఈ సర్వేలో. కాబట్టి దీనికి సిద్ధపడి మీరు అందరూ కూడా ఈ సర్వే చేయించుకోండి. థ్యాంక్ యూ.